హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో అయితే కుకింగ్ అండ్ కేక్ వీడియోస్ ఉంటాయండి. ఇంకా ఆర్ట్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి వీడియో అయితే స్టార్ట్ చేసేయండి. నేనైతే లాస్ట్ టైము చాక్లెట్ బ్రౌనీ అయితే ప్రిపేర్ చేశానండి ఫాదర్స్ డేకి. అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాననమాట. ఇంకా మన సబ్స్క్రైబర్స్, ఇంకా కొంతమంది తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ అడిగారు ఈ రెసిపీ షేర్ చేయమని. అందుకే ఈ రెసిపీ అయితే చూపిద్దామని లాంగ్ వీడియో పెడుతున్నానండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే మెజర్ చేసుకుంటున్నానండి. మనకి 1 కప్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేసి మైదా అండి. మైదాని కూడా నేను 3/4 కప్ మెజర్ చేసుకుంటున్నాను ఒక స్ట్రైనర్లోకి. సో మనమైతే స్ట్రెయిన్ చేసుకోవాలండి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ పౌడర్, ఇంకా 2 టేబుల్స్ వరకు కోకో పౌడర్ అండి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ అయితే ఇది బేకింగ్ ట్రే అండి. నేను స్క్వేర్ షేప్ మౌల్డ్ తీసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక బటర్ పేపర్ని అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఈ బేకింగ్ ట్రేలోకి. బటర్ పేపర్ అయితే కంపల్సరీ అండి, లేకపోతే స్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ బటర్ని మెజర్ చేసుకున్నానండి. చూసారు కదా, 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ డబల్ బాయిలింగ్ మెథడ్లో మనం డార్క్ కాంపౌండ్ను బటర్ని మెల్ట్ చేసుకోవాలండి. సో వాటర్ కింద బాయిల్ అవుతూ ఉంటాయి. పైన గిన్నె పెట్టి మనం ఈ చాక్లెట్ని ఇంకా బటర్ని మెల్ట్ చేసుకోవాలి స్లోగా. ఈ డార్క్ కాంపౌండ్ అనేది మంచి క్వాలిటీ తీసుకోవాలండి, లేకపోతే మనకి మన బ్రౌనీ అనేది సరిగ్గా రాదనమాట. సో చక్కగా మెల్ట్ చేసుకోవాలి చాక్లెట్ని ఇంకా బటర్ని. చూసారు కదా ఎంత స్లోగా మనం అంతా మెల్ట్ చేసుకుంటున్నామో వీడియోలో. సో ఇక్కడైతే మనకి చాక్లెట్ ఇంకా బటర్ అయితే కంప్లీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మనం షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. సో బాగా కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ½ కప్ వరకు కర్డ్స్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ని, అంటే మైదా, కోకో పౌడర్ ఇంకా బేకింగ్ పౌడర్ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా, స్ట్రెయిన్ చేసుకొని అది బ్యాచెస్గా కలుపుకోవాలండి. ఒకేసారి మనం కలుపుకోకూడదు. ఒక్కొక్కసారి ఫస్ట్ హాఫ్ పోర్షన్ కలుపుకున్నాక నెక్స్ట్ హాఫ్ పోర్షన్ అనేది కలుపుకోవాలి స్లోగా. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు బాగా థిక్గా అనిపించింది బ్యాటర్. సో కొంచెం అంతా మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత స్లోగా మనం మౌల్డ్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ అంతని. ఎక్కువ ఓవర్ మిక్స్ కూడా చేసుకోకూడదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మంచిగా మిక్స్ చేసుకోవాలి. బ్రౌనీ అనేది చాలా గట్టిగా ఉండాలండి బ్యాటర్, కొంచెం కూడా లూజ్గా ఉండకూడదు. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో నేనైతే ఇక్కడ అదే డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను కదండి, ఆ డార్క్ కాంపౌండ్ బాగా గ్రేట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద అవే స్ప్రింకిల్ చేశాను అనమాట. ఇంకా మన ఇష్టం అండి, డ్రై ఫ్రూట్స్లో బాదాం కానీ ఇంకా వాల్నట్స్, పిస్తా, ఏ డ్రై ఫ్రూట్ ఉంటే అవైలబుల్ ఉంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు. పైన స్ప్రింకిల్ చేసుకోవచ్చు మనం గార్నిష్ కోసమని. సో ఒక 2 టైమ్స్ జస్ట్ అట్లా ట్యాప్ చేసుకోవాలండి, అంతే. నెక్స్ట్ వచ్చేసి మనం అవన్నీ ప్రీహీట్ చేసుకోవాలండి 130 డిగ్రీస్, అరౌండ్ 120 డిగ్రీస్లో. బోత్ రాడ్స్ అవసరం లేదండి, కింద రాడ్ ఒక్కటే ఆన్ చేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. సో అరౌండ్ 120 to 130 డిగ్రీస్ టెంపరేచర్లో మనం ప్రీహీట్ చేసుకున్న 10 మినిట్స్ తర్వాత బేకింగ్ ట్రేని అయితే ఈ బ్రౌనీ ట్రేని మనం ప్లేస్ చేసుకోవాలండి. కింద రాడ్ ఒక్కటే ఆన్ చేసుకోవాలి. ఒక 40 మినిట్స్ టైమర్ సెట్ చేసుకోవాలి. మనం చూసుకుంటూ ఉండాలండి. మనకైతే పర్ఫెక్ట్ బ్రౌనీ అయితే ఒక 30 మినిట్స్లో బేక్ అయిపోతుంది. సో తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి. చూసారు కదా, అందరూ
కట్ చేస్తున్నారు ఫాదర్స్ డేకి. ఇట్లాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.